అందరికీ శుభ సాయంత్రం అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మనం మన ధన్వంతరి వారి లోహారిచ్ కోసం తెలుసుకుందాం. ఎస్ సార్. First, we will see the basic structure of hemoglobin. Hemoglobin is a molecule which is present in RBC. The iron, this is the basic content of hemoglobin molecule. Oxygen is going to bind with this iron. So we are getting oxyhemoglobin, and which carry oxygen all over the body. ఈ రోజు మన లోహారిచ్ ప్రొడక్ట్ గురించి తెలుసుకునే ముందు మొదటగా హిమోగ్లోబిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ అంటే రెండు పదాల కలయిక. ఇక్కడ హిమో ఒకటి, గ్లోబిన్ ఒకటి. హిమో అంటే ఐరన్ అని అర్థం. ఇక్కడ ఈ ఐరన్ మాలిక్యూల్ కి ఆక్సిజన్ జత కలుస్తుంది అనమాట. ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకువెళ్తుంది, క్యారియర్ గా తీసుకెళ్తుంది. సో తీసుకెళ్లి ఈ రక్తంలో ఆక్సిజన్ అంతా సరఫరా చేస్తుంది. ఏది? బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది. దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎస్ సార్. One RBC contains 250 million hemoglobin molecule. ప్రతి మనిషి సగటు రక్తంలోని 250 మిలియన్ హిమోగ్లోబిన్ కణాలు, మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. Gas exchange actually happen at alveolar level. That gas RBC which is carrying carbon dioxide with it, it is exchanged in alveoli. Carbon dioxide is coming out to lung and oxygen is going into RBC. This happens at alveolar level. Yes, sir. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ మార్పిడి, అంటే లోపలికి వెళ్ళడం, బయటికి వదలడం. అండ్ మనం గాలి లోపలికి తీసుకుంటాం, దాన్ని ఇన్హలేషన్ అంటాము. గాలి ఊపిరి బయటకు వదులుతాం అంటే దాన్ని ఎక్సలేషన్ అంటాం. గాలి మనం ఊపిరి లోపలికి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ లోపలికి బయటికి ప్రవేశించే గాలిని ఆల్వియోలై అనే కణాలు నియంత్రిస్తాయి. లంగ్స్ లో అంటే ఊపిరితిత్తులో ఆల్వియోలై అనే కణాలని నియంత్రిస్తాయి. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్ ప్రాసెస్ ని ఈ రెండింటిని నియంత్రిస్తాయి. ఎస్ సార్. Oxygen from lungs is get attached to this iron content of hemoglobin. Then it is carried to all over body, and wherever it is needed, RBC delivers oxygen to that tissue. Yes, sir. ఊపిరితిత్తులు నుంచి అసలు మనం గాలి పీల్చుకుంటాం కదండి. గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉండే ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ ఊపిరితిత్తులలో ఉన్న ఆల్వియోలై ద్వారా లోపలికి వెళ్తుంది. ఆల్వియోలైలో ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ని ఈ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ కణాలకి అంటుకుంటుంది అనమాట. అప్పుడు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మొత్తం బాడీలో ఎక్కడెక్కడైతే సరఫరా కావాలో, ఆక్సిజన్ ఎక్కడైతే నీడ్ అవుతుందో అక్కడికి ప్రతి ఒక్క అవయవానికి కూడా రక్తం సరఫరా చేస్తుంది. దేన్ని? ఆక్సిజన్ ని. అక్కర్లేని నత్రజన్ని ఊపిరి మనం బయటకు వదిలేస్తాం, అది కూడా ఆల్వియోలై ద్వారానే బయటకు పోతుంది. ఎస్ సార్. For anemia, one should go for blood test. That is full blood count, differential count, ESR, serum iron, serum ferritin, total iron binding capacity, unsaturated iron binding capacity, folate and B12. మొదటగా రక్తం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే కనుక అనీమియా ప్రొఫైల్ చేయించాలి. అనీమియా ప్రొఫైల్లోని ఫుల్ బ్లడ్ కౌంట్ FBC అంటాము, లేదంటే డిఫరెన్షియల్ కౌంట్ అని కూడా చెప్తాము. ఇందులో మనకి HB హిమోగ్లోబిన్ కౌంట్ ఉంటుంది, డిఫరెన్షియల్ కౌంట్ ఉంటుంది, RBC కౌంట్ ఎంత ఉందో తెలుస్తుంది, WBC కౌంట్ ఎంత అంటే ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఇస్నోఫిల్ కౌంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఐరన్ కంటెంట్ ఎంత ఉంది, రక్తంలో ఫెరిటిన్ ఎంత ఉంది, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలి అంటే కనుక ఎనీమియా ప్రొఫైల్ అనే రక్త పరీక్ష మనం తెలుసుకోవడంలో మన దేహంలో రక్తం ఎంత ఉంది, రక్త శాతం ఎంత ఉంది అనేది క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఎస్ సార్. This is a picture of whole world. Global burden of anemia. Anemia is a severe public health problem in India. మీకు
పిక్చర్ లో చూపిస్తున్నాం కదా, అది Yes, గ్లోబల్ ma'am. బర్డెన్ ఆఫ్ ఎనీమియా. అంటే ప్రపంచ పటం మీకు చూపిస్తున్నాము. ఈ ప్రపంచ పటంలో ఎక్కువగా ఎనిమిక్ పేషెంట్స్, అంటే రక్తహీనత అనే వ్యాధితో ఎక్కువ శాతం బాధపడే దేశం ఏది అంటే మన భారతదేశం. భారతదేశంలోనే భారతీయుల్లో చాలా ఎక్కువ మంది రక్తహీనత అనే వ్యాధి నుంచి బాధపడుతున్నారు. ఎస్ సార్. This is a picture of normal blood and anemic blood. This is a normal hand of having good HB. This is a patient of anemia who is having a pale hand. We can see by our eyes. This is reddish, this is whitish. It's because of low hemoglobin. మనకి కనిపించే పిక్చర్ లో చూడండి, 2 రకాల చేతులను మనం గమనిస్తున్నాము. ఒక చేతిలో సాధారణ వ్యక్తి, ఏ వ్యక్తిలో అయితే ఆరోగ్యకరంగా సరిపడా రక్తం ఉంటుందో ఆ వ్యక్తి చెయ్య చక్కగా పింకిష్ కలర్ లో ఉంటుంది. ఏ వ్యక్తిలో అయితే రక్తహీనత, అంటే రక్తం తక్కువ ఉంటుందో, తక్కువ శాతంలో ఉంటుందో ఆ వ్యక్తి యొక్క చెయ్య చాలా పేల్ వైట్ కలర్ లో కనిపిస్తుంది. మీరు కళ్ళతోనే చూడొచ్చు ఏ ఏ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నాడు, ఏ వ్యక్తిలో రక్తం సరఫరా తక్కువ ఉందో అనేది మీరు చక్కగా గమనించవచ్చు. అదే విధంగా చూస్తే సాధారణంగా ఈ ఆరోగ్యకరమైన వ్యక్తి, అంటే రక్తం సరిపడ ఉన్న వ్యక్తిలో రక్త కణాలు చూడండి ఎక్కువగా ఉన్నాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకా మిగిలిన రక్త కణాలు కూడా చాలా ఎక్కువగా మోతాదులో ఉన్నాయి. గమనించుకుంటే పేల్ కలర్ లో, అంటే తెల్లగా ఉన్న ఉన్న పిక్చర్ లో చూస్తే గనక రక్త కణాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకా వేరే ఇతర కణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మన కళ్ళతోనే మనం గమనించవచ్చు వ్యక్తిలోని ఆరోగ్యకరమైన పరిస్థితి ఉందా, అంటే ఆ వ్యక్తిలో సరిపడ రక్తం ఉందా లేదా అని మన కళ్ళతోనే గమనించి చెప్పవచ్చు. ఎస్ సార్. This is the picture of India. This is a survey. This is fourth National Health Survey, Family Health Survey, and the data shows 55.2 non-pregnant women, they are anemic. 57.9, that is 58% pregnant women, they are anemic. Overall, 55% women from India, they are anemic. Now, the women which are attending to a session also, we can go for HB checking. I guarantee you, 50% women, they are having anemia. It's a very large problem. భారతదేశ గణన ప్రకారం అయితే 4వ గణన ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4వ గణన ప్రకారం చూసుకుంటే గనుక భారతదేశంలో రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 55.2% ప్రెగ్నెంట్ కాని ఉమెన్, అంటే ప్రెగ్నెంట్ కాని స్త్రీలు. తర్వాత అంటే సర్వసాధారణంగా ఉండే స్త్రీలు. తర్వాత దగ్గర దగ్గర 58% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దగ్గర దగ్గర 55.3% స్త్రీలు ఓవరాల్ గా చూసుకుంటే, భారతదేశం అంతటా చూసుకుంటే వీళ్ళందరూ రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ భారతదేశంలోనే కాదు, ఇప్పుడు మీరు ఇది ఎవరైతే ఇప్పుడు లోహారిచి గురించి వింటున్నారో, ఈ వీడియో జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి స్త్రీ కూడా మీరు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకున్నట్లయితే గనక 50% పైనే స్త్రీలు మీరు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. సో సార్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా మీ రక్త శాతం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏంటి అసలు రక్తహీనతని మనం ఎలాగా జయించవచ్చో ఈ సెషన్ లో మనం తెలుసుకోవచ్చు. ఎస్ సార్. These are some signs and symptoms or consequences of anemia: severe consequences, moderate, and mild. First, we will go for severe consequences. In pregnant mother, maternal mortality can there. In children, premature birth, low birth weight, prenatal or natal or child mortality may be there. In adult, increased risk of death due to irregular heartbeats, cardiac murmur, sudden cardiac arrest, and CCF. ఎస్ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సివియారిటీ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అనీమియా, రక్తహీనత వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి పర్యవసానాలు మనం ఎదుర్కోవాలో ఈ సెషన్ లో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా సివియర్ కాన్సిక్వెన్సెస్ అంటే విపరీతమైన పరిస్థితులు ఎవరిలో ఉంటాయి అంటే ప్రెగ్నెంట్ మదర్స్ లో చూసుకుంటే గనుక మెటర్నల్ మోర్టాలిటీ, అంటే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత రక్తం సరిపడా ఆమెలో లేకపోవడం వల్ల అనుకోకుండానే అయితే తల్లి చనిపోవడము, లేదంటే పిండం లోపల తల్లి గర్భంలోనే పిండం రక్తస్రావం జరగడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది. అదే పిల్లల్లో చూస్తే గనక
పిల్లలు ప్రిమెచ్యూర్ బర్త్ అంటే 9 నెలలు గర్భం అంటే 290 రోజులు పూర్తి కాకముందే పుడతారు కొంతమంది. అంటే 8వ నెలలో కానీ, 7వ నెలలో కానీ ప్రసవం జరుగుతుంది. అదే ఆరోగ్యమైన స్త్రీ, రక్తహీనత లేని స్త్రీలో అయితే 9 నెలలు అయిన తర్వాత చక్కగా స్త్రీ ప్రసవిస్తారు. కానీ ఎవరిలో అయితే రక్తహీనత ఉంటుందో ప్రిమెచ్యూర్ గా అంటే కంప్లీట్ గా బేబీ ఫుల్ గా కంప్లీట్ గా అవ్వకుండానే పుడతా ఉంటారు. అలాగే కాకుండా లో బర్త్ వెయిట్ అంటే పుట్టుకతోనే చాలా బరువు తక్కువతో పుడతారు. ఎందుకంటే తల్లి రక్తహీనతతో బాధపడడం వల్ల. అలాగే ప్రీనేటల్ అంటే ప్రిమెచ్యూర్ గా పుట్టడం, నియోనేటల్ అంటే పుట్టిన వెంటనే బేబీస్ ని బాక్స్ లో పెట్టడం, పిఐసియు పీడియాట్రిక్ ఐసియులో పెట్టడం, అలాంటివన్నీ కూడా పిల్లల్లో మనం చూస్తాం. ఎవరిలో అయితే రక్తహీనత ఉంటుందో. పెద్దల దగ్గరికి వచ్చేసరికి అడల్ట్స్ పెద్దల్లోకి వచ్చేసరికి అయితే ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ డెత్స్ అంటే ఎక్కువగా మరణాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే హార్ట్ బీట్ కొంతమందిలో అతిగా ఉంటుంది. చాలా ఎక్కువగా వేగంగా కొట్టుకుంటుంది. సాధారణ వ్యక్తిలో ఆరోగ్యకరమైన వ్యక్తి నిమిషానికి వచ్చేసరి సగటున 70-80% వరకు కొట్టుకుంటుంది. కానీ వీళ్ళల్లో ఎవరిలో అయితే రక్తహీనత ఉంటుందో దగ్గర దగ్గర 200 సార్లు 150 సార్లు పైనే కొట్టుకుంటుంది. అలా అధికంగా గుండె కొట్టుకోవడం వల్ల, గుండె వేగంగా పనిచేయడం వల్ల గుండె అలసట పొంది అకస్మాత్తుగా మరణాలు అనేది జరుగుతాయి. కార్డియాక్ అరెస్టులు జరుగుతాయి. కార్డియాక్ మర్మర్స్ అంటాము. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా గుండె ఆగిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా రక్తహీనత వల్ల జరుగుతూ ఉంటాయి. ఎస్ సార్. Moderate consequences there in children, poor cognition and physical development. In adults, poor work productivity. మోడరేట్ కాన్సిక్వెన్సెస్ అంటే ఒక మధ్య రకంగా చూసుకుంటే గనక ఎలాంటి పరిస్థితులు పర్యవసానాలు ఎదుర్కొంటారంటే రక్తహీనత వల్ల పిల్లల్లో చూసుకున్నట్టయితే పూర్ కాగ్నిషన్ అంటే చాలా తక్కువగా అంటే బుద్ధిమాంద్యంతో పుట్టడం, ఫిజికల్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. అంటే శారీరక అవయవాలన్నీ వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. వాళ్ళలో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. పెద్దల్లోకి వచ్చేసరికి అడల్ట్స్ అంటే పెద్దవారిలో చూసుకున్నట్లయితే పూర్ వర్క్ ప్రొడక్టివిటీ వాళ్ళు శక్తివంతంగా వాళ్ళ పని పరిపూర్ణంగా చేయలేరు. శక్తి లోపంతో చేస్తూ ఉంటారు. అంటే చిన్న పని చేసినా అలసిపోవడం వల్ల వాళ్ళ పని పరిపూర్ణంగా చేయలేరు. ఎస్ సార్. Mild consequences are first, there is fatigue, irritability, weakness, and shortness of breath, decreased appetite, and orthostatic hypotension. These are the mild consequences of anemia. ఒక రకంగా తక్కువ మోతాదులో చూసుకుంటే మైల్డ్ కాన్సిక్వెన్సెస్ లో చూసుకుంటుంటే ఫ్యాటిగ్ అంటే విపరీతమైన నీరసం. ఏం తిన్నా సరే నీరసంగా అనిపించడం. ఇరిటబిలిటీ అంటే చికాకు, చిన్న పని చేసినా చికాకు, ఎవరినైనా చూసినా చికాకు, ఏమైనా శబ్దం విన్నా చికాకు, ఇట్లాంటివన్నీ రక్తహీనత వల్ల, రక్తం లోపం తక్కువగా ఉండడం వల్ల వస్తుంటాయి. అంతేకాకుండా వీక్నెస్, నీరసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే ఊపిరి చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఆయాసం కింద 4 అడుగులు వేస్తే ఆయాసం, చిన్న పని ఎక్కువ చేసినా ఆయాస పడిపోతూ ఉంటారు. డిక్రీజ్డ్ అప్టైట్ అంటే ఆకలి మాంద్యం, ఆకలి మందగిస్తుంది. తర్వాత ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఎముకల పరంగా చూసుకున్నా సరే వాళ్ళు చాలా చిన్నదానికి కూడాను ముడుకుల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే రక్తహీనత, రక్తము సరిపడా శరీరంలో లేకపోవడం వల్ల మనుషుల్లో వచ్చే ఈ పై విధంగా మనం చెప్పుకున్నాం కదా, వీటితో మనం బాధపడాల్సి వస్తుంది. ఎస్ సార్. These are some common causes of anemia. We'll see these are 16 type of causes. There is excessive bleeding, leaky gut, low stomach acid, iron deficiency, B12 deficiency, folate deficiency, poor diet, chronic diseases, intestinal disorders, infection, kidney disease, liver disease, thyroid disease, pregnancy, enzyme deficiency, and autoimmunity. అనీమియాహీనత ఎందుకు వస్తుంది అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్, ఓవర్గా అంటే ఎక్కువగా అధిక మోతాదులో రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి లీకీ గట్ అంటే ఇంటెస్టైన్స్ లో గట్ ప్రేగుల్లో ఎక్కడైనా లీకేజ్ జరిగితే అక్కడ రక్తస్రావం జరుగుతుంది. అంటే మోషన్ అంతా మలద్వారంలో బ్లడ్ పోవడం, లీకీ గట్. లో స్టమక్ యాసిడ్ పొట్టలో గనక యాసిడ్ ఉత్పన్నం తక్కువ మోతాదులో జరిగినా సరే ఎనీమియా అనేది వస్తూ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ కంటెంట్ చాలా తక్కువగా ఉండడం వల్ల, ఇనుము శాతం రక్తంలో తక్కువ ఉండడం వల్ల కూడా ఎనీమియా వస్తుంది. ఇంకొకటి B12 డెఫిషియన్సీ, B12 అనే విటమిన్ తక్కువ మోతాదులో ఉండడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఫోలేట్ డెఫిషియన్సీ,
ఈ ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కూడా మనకి తక్కువ మోతాదులో మన రక్తంలో ఉండడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పూర్ డైట్ అంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం, మంచి ఆహార పద్ధతులు లేకపోయినా సరే రక్తహీనత వస్తుంది. ఇంకొకటి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాల వల్ల కూడా ఎనీమియా, రక్తహీనత అనేది వస్తుంది. వేరొకటైతే ఇంటెస్టినల్ డిజార్డర్స్, ప్రేగుల్లో ఏదైనా సమస్య, పెద్ద పేగుల్లో గానీ, చిన్న పేగుల్లో గానీ, మలద్వారం దగ్గర కానీ ఏదైనా కట్స్ ఉంటే ఈ ఇంటెస్టినల్ డిజార్డర్స్ వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఎనీమియా రావచ్చు దాని ద్వారా కూడా. మరికొన్నిసార్లు కిడ్నీ డిసీజెస్ అంటే మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, మూత్రపిండాలు పనితీరు సరిగా లేకపోవడం వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. లివర్ డిసీజ్ అంటే కాలేయ వ్యాధుల్లో కూడా ఈ రక్తహీనత వస్తూ ఉంటుంది. తర్వాత ఈ గ్రంథులు సరిగ్గా స్రవించకపోయినా సరే రక్తహీనత వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో, ప్రెగ్నెన్సీలో కూడా రక్తహీనత ఏర్పడుతుంది. కొన్నిసార్లు కొన్ని ఇన్హిబిటార్స్ ద్వారా కూడా రక్తహీనత అనేది ఏర్పడుతుంది. ఎస్ సార్. So our CMD, Dr. Patil, has decided Anemia Mukta Bharat. There should be no anemic patient in India. So Dhanvantari has a mission. Every home, no anemic woman should be there. ఎస్ సార్. మన ధన్వంతరి మనం హోల్ ధన్వంతరి ఫ్యామిలీకి హెడ్ అయిన మన సిఎండి సార్ డాక్టర్ రమేష్ పాటిల్ గారి ఆయన యొక్క ఎయిమ్ ఏంటి అంటే ప్రతి వ్యక్తి భారతదేశంలో ఈ రక్తహీనత నుంచి విడుదల పొందాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా సర్వసాధారణంగా భారతీయుల్లో ఉన్న ప్రతి సగటు వ్యక్తి కూడా ఆరోగ్యకరంగా సరిపడ రక్తంతో ఉండాలి అని ఆయన మోటో అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా రక్తం సరిపడా ఉండేలాగా ఆయన మంచి ప్రోడక్ట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అదే మన లోహారిజ్. ఎస్ సార్. So Dhanvantari has launched Loharich. It is rich in calcium, sodium, potassium, iron, vitamin C, and magnesium. It is a rich source of dietary fiber. ఇప్పుడు మన ధన్వంతరి వాళ్ళు తీసుకొచ్చిన మంచి దివ్య ఔషధం, రక్తహీనతకి చెక్ చెప్పే దివ్య ఔషధం ఏంటి అంటే లోహారిజ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐరన్, ఇనుము శాతం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. విటమిన్ సి ఏదైతే రోగనిరోధక శక్తి పెంచుతుందో ఆ విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే మెగ్నీషియం, అలాగే పొటాషియం, సోడియం, కాల్షియం, ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఈ లోహారిజ్ లో ఉంటుంది. ఎస్ సార్. This is the actual fruits of we can say cactus fruits, and they are called as prickly pears. So this is a most important crop from Mexico. మీకు ఇందాక చూపించిన పిక్చర్ లో చూడండి, ఈ లోహారిజ్ అనే ఈ ప్రోడక్ట్ ని ఎక్కడి నుంచి తయారు చేయబడింది అంటే ప్రిక్లీ ఫ్రూట్ అనే ఈ పండు నుంచి తయారు చేయబడింది. ఈ ప్రిక్లీ ఫ్రూట్ అనేది ఏ మొక్క నుంచి వస్తుంది అంటే నాగచెముడు ఫ్యామిలీకి చెందిన మొక్క ద్వారా వస్తుంది. అంటే క్యాక్టస్ ఫ్యామిలీ అంటే అదొక జీరోఫైటిక్, అంటే నీళ్లు తక్కువ శాతంలో ఉన్నా సరే దాని ఆకులో గుజ్జుని తయారు చేసుకొని పండ్లు కాస్తుంది అనమాట. దీన్ని క్యాక్టస్ ఫ్యామిలీకి చెందినది. దీన్ని మనం ప్రిక్లీ పియర్ అంటాం. ఈ పండు నుంచి లోహారిజ్ అనేది తయారు చేయబడింది. ఇది మనకి ఎక్కువ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ మెక్సికో లాంటి కంట్రీలో అక్కడ ఎక్కువ శాతంలో ఇది పండుతుంది. ఎస్ సార్. Prickly pear, scientifically known as Opunitia ficus indica, is a member of cactus family. It is also called as nopal, tuna, sabra, and paddle cactus. They are an incredibly important part of the desert ecosystem, providing a nutritious food source for animals and humans. ప్రిక్లీ పియర్ అనే ఈ ఫ్రూట్ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా. ఈ ప్రిక్లీ పియర్ అనే ఈ ఫ్రూట్ యొక్క సైంటిఫిక్ నామం ఏంటి అంటే ఒపన్షియా ఫైకస్ ఇండికా. ఓకే, ఒపన్షియా ఫైకస్ ఇండికా అనే ఈ ఫ్రూట్ క్యాక్టేసీ ఫ్యామిలీ అంటే క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది. క్యాక్టస్ ఫ్యామిలీ అంటే మీకు ముందుగానే చెప్పాం కదండి, అది ఏ కాలం అయినా సరే
నీరు లేని ప్రాంతాల్లో, ఎడారుల్లో కూడా ఈ మొక్క మొలుస్తుంది. ఈ మొక్క నీటి శాతాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా గుజ్జు ఫామ్ చేసుకొని ప్రతి కాండంలో చిన్న చిన్న ఆకుల్లో కూడా గుజ్జును ఫామ్ చేసుకొని ఫ్రూట్ ని ఒక్క టైంలోనే పూస్తుంది అనమాట. సో ఇది క్యాక్టస్ ఫ్యామిలీ యొక్క మెయిన్ క్యారెక్టర్. ఈ ఫ్రూట్ ని వేరే రకంగా నోపల్ అని పిలుస్తాము, ట్యూనా అని పిలుస్తాము, సబ్రా అని పిలుస్తాము, ప్యాడల్ క్యాక్టస్ అని పిలుస్తాము. ఇది డిజర్ట్ ఇకో సిస్టమ్, అంటే నీరు లేని ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉండే ఏరియాలో కూడా ఇది పండుతుంది. పైగా ఈ ఫ్రూట్ లో చాలా అత్యధికమైన న్యూట్రిషనల్ వాల్యూస్ బోత్ ఫర్ యానిమల్స్ కి అలాగే హ్యూమన్స్ కి, మానవులకి అలాగే జంతువులకు కూడా చాలా ఉపయోగకరంగా ఈ ఫ్రూట్ ఉంటుంది. ఎస్ సార్. These are some comparison. This prickly pear is 3 times having more iron than spinach, 6.5 times more iron than dates, 7 times more iron than beetroot, 9 times more iron than broccoli, and 12 times more iron than mushrooms. ఈ ప్రిక్లీ పియర్ ప్లాంట్ లో, అంటే ఈ నాగజమునికి చెందిన ఈ ప్రిక్లీ పియర్ లోని మనం వేరే ఇతర వాటితో ఏ అయితే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, ఎందులో ఎక్కువ శాతం ఉంటుందో చూసుకుందాం. స్పినాచ్ కన్నా 3 రెట్లు ఎక్కువ శాతం ఈ ప్రిక్లీ పియర్ లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఖర్జూరంలో 6.5% అధికంగా ఈ ప్రిక్లీ పియర్ లో మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది. బీట్రూట్ మీద 7 రెట్లు అధికంగా మనకి ఐరన్ కంటెంట్ ఈ ప్రిక్లీ పియర్ నుంచి లభిస్తుంది. అలాగే బ్రొకోలీలో 9 రెట్లు ఎక్కువ ఐరన్ కంటెంట్, బ్రొకోలీ కన్నా 9 రెట్లు అధికంగా మనకి ప్రిక్లీ పియర్ నుంచి అది ఐరన్ కంటెంట్ మనకు వస్తుంది. మష్రూమ్స్ లో చూసుకున్నట్లయితే 12 సార్లు కన్నా అధికం 12 రెట్లు అధికంగా మనకి ఈ ప్రిక్లీ పియర్ నుంచి మనకి ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది. ఎస్ సార్. So whenever you came across anemia, you must think of Loharich. It is having excellent result. Before starting Loharich, please go for hemoglobin, just plain hemoglobin or anemic profile, and just give it for 3 months and repeat the reports. You will get excellent feedback from patient. మొదటగా మనం ఎనిమియా గురించి, రక్తహీనత గురించి తెలుసుకునే ముందు ప్రతి రక్తహీనతో బాధపడే వ్యక్తి లోహారిచ్ కంపల్సరీ వాడాలి. ప్రతి ఒక్కరికి దివ్య ఔషధం అని చెప్పాలి ఇది లోహారిచ్ అనేది. లోహారిచ్ వాడడం మొదలెట్టిన ముందుగా మీరు లోహారిచ్ వాడక ముందే మొదటగా మీ అనిమిక్ కండిషన్, అంటే మీ రక్తహీనత ఎంత ఉంది, రక్తం శాతం ఎంత ఉంది, ఐరన్ కంటెంట్ ఎంత ఉంది అనేది అనిమియా ప్రొఫైల్ తెలుసుకోవాలి. హెచ్బి కంటెంట్, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ గనుక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే మీకు అసలు బ్లడ్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు లోహారిచ్ గనుక వాడినట్లయితే 3 నుంచి 8 నెలల లోపే రక్తహీనత సమస్య నుంచి మీరు అత్యధికంగా చక్కగా అద్భుతంగా బయటపడతారు. చక్కటి రక్త శాతం మీ శరీరంలో మీరు మెయింటైన్ చేయొచ్చు. ఎస్ సార్. Next, that is RBC health. Many times when you see the report, the RBC picture is not clear. The RBC shape is not clear. So whenever there is a problem of RBC health, one should think of Loharich. మొదటగా మనం బ్లడ్ గురించి మాట్లాడినప్పుడు రక్తంలో ఫస్ట్ ఇంపార్టెంట్ అయిన కణం ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పస్క్యులార్. ఈ రెడ్ బ్లడ్ కార్పస్క్యులార్ దాని యొక్క షేప్ చూస్తుంటే కనుక ఇందులో కొన్ని రక్తహీనతతో ఉండేవాళ్ళు లేదంటే ఇతర వ్యాధుల్లో ఉండే వాళ్ళకైతే ఈ షేప్ ఉబ్బిపోతుంది. అదే మనం లోహారిచ్ వాడినట్లయితే కరెక్ట్ షేప్ ఉండి మంచి ఎక్కువ కంటెంట్, ఎక్కువ ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ కార్పస్క్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ శాతంలో ఆర్బీసీస్ ఉన్నట్లయితే రక్తం అధిక మోతాదులో ఉంటుంది. అప్పుడు రక్తహీనత నుంచి ఈ సులువుగా మనం బయటపడవచ్చు. ఎస్ సార్. Next, it is extremely good for bones because it contains calcium. So whenever you give Calrich, at that time you should think Loharich in your mind. What can I give something more to patient that is delicious? So patient used to get good flavor from this Loharich. So our goal is for strong bones. So whenever you come across a menopausal lady or a senior citizens, you must prescribe Loharich. Yes.
లోహరిచ్ రక్త శాతానికే కాదండి, రక్తాన్ని పెంచడంలోనే కాదు, ఇంకా కాల్షియం ఏ వ్యక్తిలో అయితే అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, నడి వయస్కులైనా, ఏ వ్యక్తులైనా ప్రతి వ్యక్తిలో ఎవరైతే కాల్షియం లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి మన లోహారిచ్‌తో పాటు సో క్యాలరీస్‌తో పాటు లోహారిచ్ కూడా ఇవ్వచ్చు. లోహారిచ్ ఇవ్వడం వల్ల అడిషనల్ టేస్ట్, మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. చాలా ఇష్టంగా తీసుకుంటారు. అది ఏ వ్యక్తులైనా, ఏ వయసు వారైనా సరే లోహరి చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఎందుకంటే దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇందులో ఉండి ఈ కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల ఉక్కు లాంటి ఎముకలు ఖచ్చితంగా మనం సంపాదించుకోవచ్చు. యెస్ సార్. So many times patients feel pain in muscle. When your muscular pain is there, you should go for Loharich and or Orthorich oil massage. Patient will give excellent result. యెస్ సార్. మీరు కొంతమంది వ్యక్తుల్లో మస్కులర్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అంటే కండరాల నొప్పులతో బాధపడటం చూస్తుంటారు. అటువంటి వ్యక్తులను అయితే మీరు గమనించినట్లయితే వాళ్ళకి మీరు ఈజీగా మన ధన్వంతరి ప్రోడక్ట్ లోహారిచ్ ఒకటి, అలాగే ఆర్థోరిచ్ ఆయిల్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఈ లోహారిచ్ లోని మజిల్ పెయిన్ మంచి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటే వాపుని, కండరాలు మజిల్స్ దగ్గర వాపు వస్తుంది కదా, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. మస్కులర్ ఇన్ఫ్లమేషన్ అంటాము. ఈ కండరాల వాపుని తగ్గించి నొప్పి నుంచి నివారణ కలిగిస్తాయి. మజిల్స్ నార్మల్ గా ఉండేలాగా చేసి రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేసే గుణం లోహారిచ్ లో ఉంటుంది. అందుకని దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ లోహారిచ్ తో పాటు ఆర్థోరిచ్ ఆయిల్ మసాజ్ చేసినట్లయితే కండరాల నొప్పులు అనేది మటుమాయం అయిపోతాయి. ఎస్ సార్. It is having very best result on your stomach. When a patient is suffering from severe acidity, he feels burning sensation in stomach. So if you prescribe Loharich to him, then he will get soothing effect. ఎస్ సార్. లోహారిచ్ ఇంకా మీరు ఏ వ్యక్తికి సజెస్ట్ చేయొచ్చు అంటే కనుక కొంతమంది వ్యక్తులు అంటే సర్వసాధారణంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి ఎసిడిటీ, గ్యాస్, లేదంటే కడుపులో మంట, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తులకు కనుక మీరు లోహారిచ్ సజెస్ట్ చేస్తే, లోహారిచ్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్టమక్ చాలా సూత్ గా ఉంటుంది. అంటే స్మూత్ గా వస్తుంది. అంటే మజిల్స్ అన్ని కూడా ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిపోతుంది. స్మూత్ మజిల్స్ ఉండడం వల్ల స్మూత్ డైజెషన్ ఉంటుంది. స్మూత్ స్టమక్ అంటే ఎలాంటి కడుపు నొప్పి, కడుపు మంట, కడుపు ఉబ్బరం, కడుపులో చికాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. లోహారిచ్ కి ఇటువంటి మంచి ఔషధ గుణాలు ఈ నాగజెముడులో ఉన్నాయి. ఇటువంటివన్నీ లోహారిచ్ లో పొందుపరచడం వల్ల ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం చెక్ పెట్టొచ్చు. ఎస్ సార్. Many times patients suffer from a digestive disorder, that is they are not passing stools regularly. So for colon cleansing, you must prescribe Loharich with Zymolax granules. Patient will give excellent feedback to you because Loharich contains number of digestive fibers, and these fibers, they are very useful for colon cleansing. తర్వాత చూసుకున్నట్లయితే కోలాన్ క్లెన్జింగ్, లోహారిచ్ అనేది కోలాన్ క్లెన్జింగ్ గా కూడా పనిచేస్తుంది. అంటే కోలాన్ అంటే ప్రేగులు. ప్రేగులు అంటే ఇక్కడ మనకి 2 రకాల ప్రేగులు ఉంటాయి. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ఈ ప్రేగులన్నీ కూడా చాలా మృదువుగా ఉంటాయండి. చాలా మృదువుగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనం హార్డ్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అవ్వనప్పుడు మనకి ఏం జరుగుతుంది, మోషన్ పాస్ అవ్వదు. వేడి చేయడం వల్ల మోషన్ పాస్ అవ్వకుండా కడుపులో ఇబ్బంది పుడుతుంది. అలాంటప్పుడు అట్లాంటి వ్యక్తులకు కనుక మనం లోహారిచ్ తో పాటు జైమోలాక్స్ గ్రాన్యూల్స్, జైమోలాక్స్ పౌడర్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫ్రీ మోషన్ పాస్ అవుతుంది. పెద్ద పేగులో అయినా చిన్న పేగులో అయినా ఎలాంటి సమస్య రాకుండా, తలెత్తకుండా ఫ్రీగా మోషన్, స్టూల్ పాస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే లోహారిచ్ లో అధికంగా పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ అధికమైన పీచు పదార్థాలు, అధికమైన ఫైబర్ కంటెంట్, రిచ్ ఫైబర్ కంటెంట్ అని చెప్పాం కదా, ఈ అధికమైన పీచు పదార్థం ఏం చేస్తుంది అంటే బవల్ మూమెంట్ ని ఈజీగా పాస్ చేస్తుంది. బవల్ మూమెంట్ ని ఈజీగా పాస్ చేసినప్పుడు మోషన్ అనేది చాలా సులువుగా పాస్ అవుతుంది. ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్ సార్. Nowadays, a problem is rising at a speed of light. That is non-alcoholic fatty liver disease. So many times we think that liver problem, they arise just because of alcohol. No.
nowadays scientists, they are facing a new problem. That is called non-alcoholic fatty liver disease. It is a condition in which excess fat build up in liver, often related to obesity and insulin resistance, which can lead to inflammation and scarring of liver tissue. So, if you come across such type of patients, then you should prescribe detoxify and Loharich. ఎస్ సార్. ప్రస్తుత రోజుల్లో కనుక చూసుకుంటే చాలా మంది వ్యక్తుల్లో NAFLD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే ఈ వ్యాధిని మనం ఎక్కువగా గమనించవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే లివర్ డిసీజ్ ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామంటే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తుల్లో అంటే త్రాగుతూ ఉంటారు కదండీ! మద్యపానం చేసే వ్యక్తుల్లో మనము ఇట్లాంటి కాలేయ సమస్యలు తలెత్తుతాయి. కానీ ఇప్పుడుండే ప్రస్తుత రోజుల్లో వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళు వాడే వంట నూనెల వల్ల కూడా కాలేయంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు చేరిపోవడం వల్ల ఈ డిసీజ్‌ని NAFLD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని మనం గమనించవచ్చు. అది స్త్రీలో అవ్వచ్చు, లేదంటే పురుషుల్లో అయినా అవ్వచ్చు. ఇందులో ఏంటంటే ఆల్కహాల్ మద్యపానం చేయకపోయినా సరే లివర్‌కి ఫ్యాట్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క కాలేయము చక్కగా ఎర్రగా, మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఏదైతే ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో ఆ వ్యక్తిలో చూసుకున్నట్లయితే పసుపు పచ్చగా అయిపోయి ఉబ్బుగా అయిపోతుంది. ఉబ్బిపోతుందన్నమాట. దీన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది ఆ వ్యక్తుల యొక్క ఆహార పదార్థాల వల్ల వాళ్ళు వాడే ఆయిల్ కొవ్వు శాతం ఆయిల్స్ వల్ల కూడా ఈ ఒబెసిటీ ఎక్కువగా ఫ్యాట్ పట్టేయడం, తర్వాత ఇన్సులిన్ రెగ్యులేటర్స్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ లివర్ అనేది ఇన్ఫ్లమేషన్ వాపు ఉంటుందన్నమాట. దీన్నే స్కారింగ్ ఆఫ్ ద లివర్ టిష్యూ అని చెప్తాము. దీన్నే ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్తాం. ఇటువంటి వ్యక్తులకైతే గనుక మీరు లోహారిచ్‌తో పాటు డీటాక్స్‌ని గనుక ఇస్తే మంచి డీటాక్సిఫైయర్ గా కూడా ఈ లోహారిచ్ అనేది పనిచేస్తుంది. లోహారిచ్, డీటాక్సిఫై ఈ 2 గనుక ఇస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ ని అది గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 2 అవ్వచ్చు, గ్రేడ్ 3 అవ్వచ్చు. వీటి నుంచి చాలా అతి తక్కువ టైంలోనే ఉపశమనం మనకి పొందుతాం. ఎస్ సార్. If you go for natural detox, then you can prescribe Loharich. So many times, the patients who prefer naturopathy, they took fruit juices, vegetable juices, or smoothies like that. So you can shift them to Loharich. It's a very good option for them. ఎవరైనా మిమ్మల్ని న్యాచురల్ డీటాక్సిఫైయర్ గురించి అడిగితే గనుక మీరు అటువంటి వ్యక్తులకి అంటే వాళ్ళు కొంతమంది కాయగూరలు జ్యూస్ చేసుకొని తాగుతారు. అది టమాటా రసం కానీ, లేదంటే ఏదైనా పళ్ళ రసం కానీ, ఆకుకూరల రసం కానీ ఏదో ఒక రసం చేసుకుంటూ తాగుతారు. అటువంటి వ్యక్తులకి మీరు సులువుగా అంత కష్టపడక్కర్లేకుండా వాళ్ళకి న్యాచురల్ డీటాక్సిఫైయర్ ఏదైనా ఉంది అంటే అది లోహారిచ్ అని మీరు సజెస్ట్ చేయొచ్చు. లోహారిచ్ న్యాచురల్ డీటాక్సిఫైయర్ కింద పనిచేస్తుంది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎలాంటి నొప్పి, బాధ లేకుండా చక్కగా నివారించి అన్ని టాక్సిన్స్ ని కూడా రిమూవ్ చేసి బ్లడ్ ని చక్కగా ప్యూరిఫై చేస్తుంది. ఎటువంటి వారికైనా మీరు లోహారిచ్ సజెస్ట్ చేయడం వల్ల అదొక న్యాచురల్ డీటాక్సిఫైయర్ గా కూడా పనిచేస్తుంది. ఎస్ సార్. Cholesterol. Just you utter the name, you will start heart beating because fear is there. All medical fraternity, they are creating fear in the mind of patients. You are having high cholesterol, so be careful. So it is not just like that. Cholesterol is good, but higher cholesterol is bad. So we are the Dhanvantari people, we are the health messengers, and you must give right message to people. You can reduce your cholesterol with the simplest way. You just start Loharich, you add Omega Rich with this, ask them to go for walk and change their oil. Ask them to go for Vignaharta, rice bran oil. And just for 3 months only, the cholesterol report, that is totally become normal, or it will become lower side, because Loharich contain soluble dietary fibers. Whenever you take some substance in your stomach which is having high cholesterol, Loharich will go with that substance out. No cholesterol will be absorbed in your gut, so you will become cholesterol free.
ఎస్ సార్. ప్రస్తుతం అందరి నోట్లోంచి వినపడేది కొలెస్ట్రాల్ అనే పదం. కొలెస్ట్రాల్ అనే పదం వినగానే ప్రతి ఒక్కరిలో భయం పుట్టుకొస్తుంది. ఏంటా భయం అంటే, కొలెస్ట్రాల్ అమ్మో! నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందేమో, ఏది తినాలన్నా భయపడతారు. ఇది తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమో, ఇలాగా నా కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి? చాలా మంది జిమ్‌కని, అక్కడికని, ఇక్కడికని వెళ్తూ ఉంటారు. వాళ్ళ కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి. లేదంటే డైట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందయితే తినడమే మానేస్తారు మొత్తానికి. అటువంటి వ్యక్తులకి గనుక మీరు లోహా రిచ్‌ని సజెస్ట్ చేస్తే, ఇది చాలా చక్కగా సులువుగా సాల్బిలైజింగ్ ఏజెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి నేచురల్ డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది ఆహ్, కొలెస్ట్రాల్‌ని ఈజీగా కరిగిస్తుంది. అంటే మీరు హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకున్నా సరే, ఈజీగా దాంట్లో ఉండే సాల్బిలైజింగ్ ఏజెంట్స్ అంటే నేచురల్‌గానే కరిగించే పదార్థాలు లోహా రిచ్‌లో ఉన్నాయి. లోహా రిచ్‌తో పాటు మీరు ఒమేగా రిచ్ యాడ్ చేసినట్లయితే ఒమేగా 3, 6, 9 ఉండడం వల్ల ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చక్కగా హై కొలెస్ట్రాల్‌ని కూడా ఈజీగా సులువు పద్ధతిలో మన బాడీ అబ్జర్బ్ చేసుకునే విధంగా, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వకోకుండా చక్కగా మన కొలెస్ట్రాల్ లెవెల్‌ని మెయింటైన్ చేయడానికి లోహా రిచ్, ఒమేగా రిచ్ సరిపోతుంది. దీంతో పాటు ప్రతి వ్యక్తి సగటున ఒక గంటైనా నడవాలి. ఒక గంట నడక, ఒమేగా రిచ్ అలాగే లోహా రిచ్‌తో మన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని నార్మల్‌గా, హై కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని నార్మల్‌గా వితిన్ 3 మంత్స్ 3 నెలల్లోనే నార్మల్‌కి తీసుకురావచ్చు. యెస్ సార్. Next, that is to promote the weight loss. So many times we come across patients who are obese. So we are in a great situation. What should I do? What should I prescribe? So Loha Rich is the best drug of choice. You add Green Rich, Omega Rich with it. Then you will see you will get good results within the span of just 3 months. Ask him to reduce fast food, alcohol, then what we can say sugary substances, tea, coffee, or cold drinks. Then patient will feel better. He will lose his weight and he will lose his inches also. So this is very wonderful result. Loha rich, omega rich, and with this, ask patient go for a walk, do some exercises, and take Greenwich capsule before meal. Then you will get excellent result. యెస్ సార్. ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది ఊబకాయాలను ఎక్కువగా చూస్తున్నాం. ఊబకాయంతో బాధపడే వారికి మన లోహా రిచ్ మంచి దివ్యౌషధం అని చెప్పుకోవచ్చు. ఈ లోహా రిచ్‌తో పాటు ఒమేగా రిచ్ అలాగే గ్రీన్ రిచ్ గనక యాడ్ చేసినట్లయితే చక్కగా బరువు తగ్గుతారు వాళ్ళు. కొన్ని ఇంచుల్లోనే కాదు, కొన్ని కేజీల్లోనే వాళ్ళు చక్కగా 3 నెలల్లోనే బరువు తగ్గుతారు. మేము ఆహారం తీసుకుంటున్నాము, లోహా రిచ్, గ్రీన్ రిచ్, ఒమేగా తీసుకుంటున్నాం గదా! మేము బరువు తగ్గిపోతామా అంటే సరిపోదు. దాంతో పాటు కనీసం ప్రతి వ్యక్తి ఒక గంటైనా నడవాలి. అదే విధంగా వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. స్వీట్ అంటే షుగర్స్, తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అలాగే బెవరేజెస్ అంటే టీ, కాఫీ గాని ఇట్లాంటి బెవరేజెస్ కూడా మీరు కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. అదే విధంగా మీ ఆయిల్ కూడా మార్చుకోవాలి. విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అది జీరో కొలెస్ట్రాల్‌ని పెంచదు. సో, ఇలాంటి ఎవరైనా ఒబెసిటీతో బాధపడే వ్యక్తులు మిమ్మల్ని కలిస్తే గనక, మనం ధన్వంతరి మెసెంజర్స్ కింద మనం ఏం చేయాలి అంటే, వాళ్ళ ఒబెసిటీని తగ్గించుకోవడానికి మన గ్రీన్ రిచ్, ఒమేగా రిచ్, లోహా రిచ్‌తో పాటు ఒక పూట ఒక ఒక గంట నడక, అదే విధంగా విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వాడాలి. అలాగే గ్రీన్ రిచ్ అనేది ఆహారానికి ఒక అరగంట తింటాము అనే ముందు, అరగంట ముందే గనుక ఆహారానికి ముందు గ్రీన్ రిచ్ తీసుకుంటే గనుక మంచి దివ్యౌషధంగా, మంచి అద్భుతంగా ఊబకాయం నుంచి మనం బయటపడొచ్చు. యెస్ సార్. For glowing skin, every lady wants glowing skin because they want to attract or remain attractive all the time. So they used to go for heavy makeup. I request all Nari Shakti from Dhanvantari to promote Loha Rich. You take Loha Rich first and you become an example for all of them without any makeup, just because of good iron content. Skin will glow like anything. There is no need to put some whitening cream and powders and all this thing. Nothing is useful.
they all contains chemicals, and because of chemicals you are getting number of problems. So for glowing skin, you must think of Loharich. Yes, sir. ప్రతి స్త్రీ ఏం కోరుకుంటారంటే నా చర్మం నేను చాలా అందంగా ఉండాలి, అందరికంటే అందంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో అది ఆడవారైనా మగవాళ్ళైనా సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి కోరుకుంటారు. ఏంటి, నేను చాలా అందంగా ప్రత్యేకంగా కనబడాలి అని అనుకుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు లోహారిచ్ కనుక సజెస్ట్ చేస్తే వాళ్ళలో రక్తహీనత ప్రాబ్లం పోయి రక్తం సరఫరా అయ్యి మంచి స్కిన్, ఆరోగ్యకరమైన దేహం, వాళ్ళ చర్మం న్యాచురల్ గానే సౌందర్యాన్ని పెంపొందించుకుంటుంది. ఎలాగూ అంటే మీరు ఎలాంటి క్రీమ్ అప్లై చేసుకోక్కర్లేదు, ఎలాంటి పౌడర్స్ కానీ మేకప్ కానీ ఏమీ వేసుకోక్కర్లేకుండా మీ చర్మం సహజ సౌందర్యంగా చక్కటి గ్లాసీ స్కిన్ అంటాం కదా, అటువంటి మెరుపుతో కూడిన చర్మాన్ని మీరు ఆస్వాదించవచ్చు ఎప్పుడు లోహారిచ్ తీసుకున్నట్లయితే. మన ధన్వంతరి స్త్రీలు ఎవరైతే ఇప్పుడు వింటున్నారో క్లాస్, ప్రతి ఒక్కరు మీరు లోహారిచ్ ఒక 3 నుంచి 6 నెలలు వాడి చూడండి. మీ చర్మమే ఏంటంటే మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతారు. అప్పుడు మీరు అలా అడిగిన వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే లోహారిచ్. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తారో ప్రతి వ్యక్తికి మీరు ఎగ్జాంపుల్ గా మీరు చెప్పొచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. For shining hair, every coaching student wants shining hairs. For that, they do n number of experiment on their hairs. They use this shampoo, they use this conditioner, or they use different type of oils, but they are not knowing you should take something from inside. Loharich is having so many good things. Because of that, your hair like anything. And if you can consume Protirich W with that, then you will get an excellent hair color. Yes, sir. ప్రతి స్త్రీ కూడా వాళ్ళ జుట్టు అందంగా, నల్లగా, పొడవుగా, ఒత్తుగా, నిగనిగలాడుతూ ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఇప్పుడు స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ జుట్టు ఊడుకోకుండా ఉండాలి, వాళ్ళలో బట్టతలు రాకూడదని కోరుకుంటున్నారు. ఇలా ఎవరికైతే కోరుకుంటుందో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లోహారిచ్ వాడాలి. స్త్రీలైతే లోహారిచ్ తో పాటు ప్రోటీరిచ్ ఉమెన్ వాడాలి. అదే పురుషులైతే లోహారిచ్ తో పాటు ప్రోటీరిచ్ మెన్ వాడినట్లయితే వాళ్ళలో కూడా మంచి ప్రోటీన్ అలాగే ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల వాళ్ళ కేశాలు, వాళ్ళ ఆ జుట్టు చాలా ఆరోగ్యంగా, అందంగా, నిగనిగలాడుతూ మంచి రంగు న్యాచురల్ గానే ఎలాంటి వృధాప్య అంటే బాల నేర్పు లేకుండానే, బాల నేర్పు కానీ ముసలెంటుకలు కానీ లేకుండానే, తెల్ల హెయిర్ లేకుండానే చక్కటి బ్లాక్ హెయిర్, షైనీ హెయిర్, హెల్దీ హెయిర్ ని సంపాదించుకోవచ్చు. Yes, sir. If she insists something more, then prescribe her our oil and our shampoo also. Dhanvantar is having good products for hair also. Yes, sir. ఇంకా మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకైతే మీరు మన ధన్వంతరి హెయిర్ ఆయిల్, సౌమ్య హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేయొచ్చు. అలాగే మన షాంపూ, ధన్వంతరి షాంపూ కూడా మీరు గ్రీన్ టీ షాంపూని కూడా మీరు సజెస్ట్ చేసినట్లయితే వారి కేశాలు లేదంటే వాళ్ళ జుట్టు చాలా అందంగా మంచి నిగారింపుతో మంచి ఆరోగ్యకరమైన జుట్టును వాళ్ళు తక్కువ సమయంలోనే చక్కగా సంపాదించుకోవచ్చు. వాళ్ళ కేశ సంరక్షణ అనేది లోహారిచ్ తో అలాగే షాంపూతో, హెయిర్ ఆయిల్ తో సంపాదించవచ్చు. ఎస్ సార్. To boosting immunity at any age, you can prescribe Loharich. From pediatric to geriatric, Emerich and Loharich. This will be a unique combination. Yes, sir. ఎవరికైనా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి మన లోహారిచ్ తో పాటు ఇమ్యూరిచ్ కూడా సజెస్ట్ చేసినట్లయితే చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళు, ఓకే, పీడియాట్రిక్ నుంచి జెరియాట్రిక్ వరకు మనం చూసుకున్నట్లయితే ముసలి వాళ్ళ నుంచి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయాల్సిన బెస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే లోహారిచ్, ఇమ్యూరిచ్. వీటి వల్ల రోగ నిరోధక శక్తి అధిక మోతాదులో ఉండడం వల్ల వాళ్ళకి ఊరికే సీజనల్ డిసీజెస్ ఏమీ రాకుండా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. ఎస్ సార్. So many times we come across cancer patients. They are taking chemotherapies, but they show resistance or they show some bad effects of chemotherapy. They lose their hairs,
they reduce their hemoglobin percentage, dots they are coming on their skin, they reduce their appetite, they reduce their weight. So, what we can do for them? You can add Loharich in their prescription. Loharich reduces the chemo resistance. This is a very unique property of our product. ఎస్. మన జీవన శైలిలో గనుక గమనించినట్లయితే మనం కొంతమందిని ఎవరినో ఒకరిని మన లైఫ్ లో కనీసం క్యాన్సర్ పేషెంట్స్ ని ఒకరినైనా ఇద్దరినైనా చూస్తూ ఉంటాం, ఎదుర్కొంటూ ఉంటాం. అలా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా కీమోథెరపీ చేయించుకునే పరిస్థితి కొంతమందిలో చూస్తాం. అటువంటి వ్యక్తులకు గనుక మనం లోహారిస్ సజెస్ట్ చేసినట్లయితే ఎవరైతే కీమోథెరపీ చేయించుకున్నారో వాళ్ళకి లోహారిస్ సజెస్ట్ చేయడం వల్ల కీమో రెసిస్టెన్స్ అంటే కీమోథెరపీ రేడియేషన్ చేయడం వల్ల ఈ డిసీజ్ సెల్స్ తో పాటు మంచి ఆరోగ్యకరమైన సెల్స్ అంటే హెల్దీ సెల్స్ కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఇట్లాగా చనిపోకున్నప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది, స్కిన్ చాలా బ్లాక్ గా అయిపోతారు, అక్కడక్కడ మచ్చలు వస్తాయి, ఆకలి మందగిస్తుంది, చికాకు వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ సైడ్ ఎఫెక్ట్స్, వేటి కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. సో కీమో రేడియేషన్ పెట్టించుకున్న వాళ్ళైతే లోహారిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి రక్తం సరిపడా ఉండడం వల్ల వాళ్ళ జుట్టు ఊడదు, అలాగే వాళ్ళ సెల్స్ ఆరోగ్యకరమైన సెల్స్ పాడవకుండా ఉంటాయి, వాళ్ళకి ఇరిటేషన్ కూడా ఉండదు. సో వాళ్ళు చాలా లైఫ్ ని ఈజీగా ఈ కీమోథెరపీ నుంచి ఈజీగా వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు. ఎస్ సార్. When you come across a pregnant lady, you must think Loharich, because number of women, they are from rich family also, they suffer from anemia, and whenever you use some iron supplements, they suffer from constipation, so they do not take iron supplements. So problem will with mother and her baby also, because of low iron, baby will turn into IUGR baby. So for good pregnancy, you must go for Loharich. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరినైనా మీరు చూసినట్లయితే ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి కూడా మీరు సజెస్ట్ చేయవలసిన బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే లోహారిచ్. లోహారిచ్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ కంటెంట్, ఐరన్ కంటెంట్ సరఫరా చక్కగా రక్తంలో అన్ని అవయవాలకి ఐరన్ కంటెంట్ సరిపడా వెళ్ళడం వల్ల లోపల ఉండే బిడ్డ చక్కటి ఎదుగుదల ఉంటుంది. ప్రతి అది పూర్ పీపుల్ అయి ఉండొచ్చు, అంటే మధ్యతరగతి వాళ్ళైనా పేదవాళ్ళైనా, కొంతమంది అయితే ఉన్నవాళ్ళు రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళైనా సరే, ఉన్నతమైన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళలో కూడా చూసినట్లయితే రక్తహీనతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏమీ తినలేరు, వేవిళ్ళు అంటాం కదా, వాంతులు వికారం ఉండడం వల్ల వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేరు. ఎప్పుడైతే సరైన ఆహారం తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత ఏర్పడినప్పుడు ఈ ఫ్రీ మోషన్ కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, మోషన్ కూడా ఫ్రీ అవ్వదు, మోషన్ బంద్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే లోపల బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బేబీ గ్రోత్ సరైన మోతాదులో ఉండకపోవడం వల్ల ప్రీమెచ్యూర్ బేబీస్ పుడతారు. సో ఇటువంటివి జరగకుండా ఉండడానికి ముందుగానే మనం కన్సీవ్ ఎవరైతే నెల తప్పారో ఆ ప్రతి స్త్రీ కూడా లోహారిచ్ వాడడం వల్ల బిడ్డ చక్కటి ఎదుగుదల, అలాగే తగిన టైంలో అంటే నెలలు నిండాకి ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవిస్తారు. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం సజెస్ట్ చేయాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే లోహారిచ్. ఎస్ సార్. When we see a mother, lactating mother, which is feeding her baby, she needs calcium, and that calcium is not coming from her diet, that will come from her bones. So she will lose her bones, she will get pain. So whenever you come across such lady, you ask her to take Calrich and Loharich. That will give a strong calcium to mother, and because of mother, baby will get strong bones. ప్రతి నెల తప్పిన స్త్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ గనుక మనం లోహారిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళ నెలలు నిండుతూ ఉన్నప్పుడు కూడా ఇది వాడొచ్చు. మీరు ఇందాక మెసేజ్ పెట్టారు, నెల తప్పినప్పటి నుంచి కూడా లోహారిచ్ వాడొచ్చండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లోహారిచ్ నెలలు నిండిన తర్వాత ప్రసవానంతరం అంటే ఫీడింగ్ మదర్స్ ఉంటారు, లాక్టేటింగ్ మదర్స్ అంటాము, ఫీడింగ్ మదర్స్ కూడా ఇది తీసుకోవచ్చు. ఫీడింగ్ మదర్స్ తీసుకోవడం వల్ల అంటే పాలిచ్చే తల్లులు, బాలింతలు లోహారిచ్ తీసుకున్నట్లయితే తల్లి ద్వారా వాళ్ళు పాలిస్తారు కదా,
తల్లి పాల ద్వారా బేబీకి కూడా కాల్షియం అందుతుంది. అంటే బిడ్డకు కూడా కాల్షియం అందటం వల్ల బిడ్డ చక్కగా తగిన బరువుతో బేబీ పుడతారు. సో చక్కటి బరువుతో బేబీ ఇటు తల్లి యొక్క ఎముకలు గుల్లబారకుండా, అలాగే బేబీ కూడా వెయిట్ లాస్ అవ్వకుండా, వెయిట్ తక్కువ బరువు తక్కువతో పుట్టకుండా, బరువు తక్కువ ఉండకుండా తల్లి పాల వల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు అంటే లోహా రిచ్ లో కాల్షియం ఉంది. అధికమైన కాల్షియం ఉండడం వల్ల ఇటు తల్లి యొక్క ఎముకల స్థితి ఆరోగ్యకరమైన స్థితి, అలాగే బిడ్డ యొక్క ఎముకల ఆరోగ్యానికి కూడా మనము మంచి ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేయొచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఇచ్చే ప్రోడక్ట్ అనమాట. ఎస్ సార్. So many times we come across, we are losing our energy. When you come at home at night, we will having lost energy. So to boost our body energy, one should go for Loharich. Instant boost of energy you will feel. ఎస్ సార్. కొన్నిసార్లు నిద్ర లేవంగానే చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. చూడండి ఇక్కడ మంచి పిక్చర్ చూపించారు సార్. 100% ఫుల్ బ్యాటరీ ఛార్జ్ తో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 75%, తర్వాత 35%, తర్వాత 15%. ఉదయం లేవంగానే ప్రతి వ్యక్తి చక్కగా 100% ఎనర్జెటిక్ గా ఉంటారు. ఒక పూట అయ్యేసరికి మధ్యాహ్నానికి వచ్చేసరికి 75% వాళ్ళ ఎనర్జీ పడిపోతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి 35%, రాత్రి వచ్చేసరికి 15% వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అటువంటి వ్యక్తికి కనుక మీరు లోహారిచ్ సజెస్ట్ చేసినట్లయితే నిరంతరం అంటే 24/7 అనమాట. లోహారిచ్ వాడితే మన ఎనర్జీ లెవెల్స్ 24/7 యాక్టివ్ గా ఉంటాయి. అంటే ఫుల్ ఎనర్జీ లెవెల్స్ మనం మెయింటైన్ చేయొచ్చు లోహారిచ్ వాడడం వల్ల. ఎస్ సార్. So many times, ladies, they are facing chronic fatigue syndrome. All the time, they feel sleepy. Whenever they get chance, they take some nap. Why? Because they are having severe anemia. And because of this, a syndrome occurs, that is chronic fatigue syndrome. Years together, they are anemic. So, if you come across such type of ladies, do prescribe Loharich. It is a boon to them. You will get excellent result. ఎస్ సార్. కొంతమంది స్త్రీలు చూడండి, చిన్న పని చేసినా సరే అలసట, నీరసం, చిన్న పని, అది చాలా తేలికైన పని కూడా చాలా పెద్ద బరువైన పని చేసినట్టు వాళ్ళు ఆ ఆ, వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలా నీరసంగా ఉందమ్మా అంటారు. అలాంటి వ్యక్తులకు గనక, అలాంటి స్త్రీలకు కనుక మీరు లోహారిచ్ ఇచ్చినట్లయితే అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళలో రక్తహీనత ఉండడం వల్ల, రక్తం సరిపడా లేకపోవడం వల్ల, రక్తంలో ఐరన్ కంటెంట్, ఇనుము శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల విపరీతమైన నీరసం, చికాకు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి స్త్రీలకు మీరు లోహారిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా చురుగ్గా పనిచేసుకోగలుగుతారు. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలని మనం క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటాము. క్రానిక్ అంటే సివియర్ గా ఉంటుంది, ఫ్యాటిక్ అంటే విపరీతమైన నీరసం. ఇది ఒక రకమైన సిండ్రోమ్. ఇటువంటి స్త్రీలలో మీరు లోహారిచ్ ఇస్తే వాళ్ళు చురుగ్గా చక్కగా పని చక్క పెట్టుకుంటారు. ఎంతటి పనైనా చాలా అవలీలగా సులువుగా చేసుకుంటారు. సో ఇటువంటి ఇలాంటి సిండ్రోమ్, క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ ఉన్న స్త్రీలకి మీరు సజెస్ట్ చేయాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ లోహారిచ్. ఎస్ సార్. To reduce the oxidative stress, Loharich is the best choice. You must know about oxidative stress. I think so many times we have heard we are taking so many pollutants in our body. We are taking some adulterated foods. So many times we are taking bad things in our body, like alcohol and like that. So we are under oxidative stress. So reduce that oxidative stress. We must take some strong antioxidants. So Loharich will be the best drug of choice for this. ప్రతి వ్యక్తిలో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనం చూస్తాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, తర్వాత పీల్చే గాలి, మన చుట్టూ ఉండే వాయు కాలుష్యం, అది ఆహార కాలుష్యం అవ్వచ్చు, ఏ కాలుష్య కారకాల వల్ల అయినా, పొల్యూటెంట్స్ వల్ల కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ప్రతి మనిషిలోనే మనం చూస్తాం. ప్రతి వ్యక్తి అలాంటప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. అది అందరికీ అవ్వదు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం అనేది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే లోహారిచ్ మనం ఇచ్చినట్లయితే లోహారిచ్ లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఆ ఒత్తిడి ఎప్పుడైతే శరీరంలో తగ్గిస్తుందో బడలిక, నీరసం, చికాకు, వడిలిపోయే తత్వం, ఇలాంటివన్నీ ఈజీగా తీసేసి, ఒత్తిడిని తీసివేసి చాలా హుషారుగా, ఆరోగ్యకరంగా, ఎనర్జెటిక్ గా తయారు చేసే
మంచి దివ్య ఔషధ గుణాలు లోహారిచ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇందాక ఒక మేడం అడిగారు, అది నెల తప్పడానికి కూడా లోహారిచ్ పనిచేస్తుంది, ఒక రంగా చెప్పొచ్చు, పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఎవరిలో అయితే రక్తహీనత ఉంటుందో వాళ్ళు వాడొచ్చు. ఎస్. Whenever you come across a patient having heart disorders, that is atherosclerosis, that is coronary artery disease, so we must give Loharic to them because it contains soluble dietary fibers. It will give an excellent result. It is having very good action on cholesterol.